హైదరాబాద్లోని దోమలగూడ పిఎస్ పరిధిలో దోపిడీ దొంగల కలకలం రేగింది. బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకుని కారు వద్దకు వెళ్తున్న వృద్ధుని వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తులు లాక్కొని వెళ్ళిపోయారు. ఎస్ఆర్ నగర్లో నివాసం ఉండే వెంకటేశ్వరరావు అశోక్ నగర్లోని యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న కాకతీయ సిమెంట్ కంపెనీలో ప్రైవేటు ఉద్యోగిగా విధులు నిర్వహించేవాడు. అదే సమయంలో కంపెనీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంకులో అకౌంట్ తెరిచారు. అయితే తన బ్యాంకు నుంచి దాదాపు 2 లక్షల రూపాయల 50,000 రూపాయలను డ్రా చేసుకుని వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా డబ్బులను తీసుకుని వెళ్ళిపోయారు. ఇక ఆ విషయంపై బాధితుడు వెంకటేశ్వరరావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.